ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 176వ మజిలీ సునందుడి కథ. మరునాడు ఉదయం రాజు అనుమతి పొంది శ్రమణి ఒంటరిగా గుర్రం మీద జయపురం వెళ్తుంది. ఒకచోట పల్లెలో చిలక శకునం చెబుతుంటే అక్కడ బస చేసి నిజానిజాలు తెలుసుకొని మా అన్న రాజవాహనుడు విడిపించబడతాడా అని కులశీల నామాదులు రాసి సొమ్ముతో అర్పించింది. చెప్పడానికి 4 దినాలు గడువు విధించారు. అన్నలాగే ఆమె కూడా ఏమీ తోచక గుర్రం మీద సాయంకాలం వేళ ఉద్యానవనంలో విహరించసాగింది. అప్పుడు ఒక రాజకుమారుడు గుర్రం ఎక్కి వస్తూ ఎదురుపడ్డాడు. అతను తెలిసిన వాడిలా ఆమెని చూసి నవ్వాడు. ఇద్దరు గుర్రాలు ఆపి దిగారు. మిత్రుడు రాజవాహనుడా అంటూ అతను దగ్గరగా వచ్చి పురుషవేషంలోని ఆమెను కౌగిలించుకున్నాడు. ఒళ్ళు అనగా ఆమె అతనికి దూరంగా జరిగి, నేను రాజవాహనుణ్ణి కాను, అతని తమ్ముణ్ణి. నా పేరు మహిళాంగుడు. అతని కోసమే నేను వచ్చాను అన్నాడు. మీ ఇద్దరికీ తేడాయే లేదు. నేడు సుదినం. మీ అన్నకి నాకు ప్రాణస్నేహం ఇక్కడే కలిసింది. అతని దగ్గర అశ్వశాస్త్రం నేర్చుకున్నాను. అతడు ఎక్కడున్నాడు? నాకు అతను గురువు కూడా. మధువర్మ అనే రాజు జయపురంలో మా అన్నని చెరసాలలో పెట్టించాడని తెలిసి అక్కడికి పోతున్నాను. అవసరమైతే మీరు కూడా రావాలి. మీరిక్కడ ఎందుకున్నారు అని శ్రమణి అడిగింది. అతను తన వివరాలు చెప్పి, మా మేనమామ చండకేతుని కుమార్తె పద్మలతిక చక్కనిదే, కానీ నాకు ఆమెను వివాహం చేసుకోవడం ఇష్టం లేదు. ఆ వివాహం తప్పుతుందా అని చిలకను అడిగితే తప్పుతుంది అని వచ్చింది. మరెక్కడ అవుతుంది అనే ప్రశ్నకు సమాధానం కోసం మళ్ళీ రమ్మనగా వచ్చాను. నా పేరు సునందుడు. చిలక రేపు నా ప్రశ్న చెబుతుంది, వినిపోతాను. మధువర్మ నా మేనమామకి చుట్టం. అతన్ని విడిపించడం నా చేతిలో పని అన్నాడు. శ్రమణి అతనితో మాట్లాడి పొద్దుపోవడంతో తమ బసకు వెళ్ళిపోయారు. ఆ రాత్రి సునందుడు కౌగులించుకునేసరికి శరీరం పులకెత్తింది. అతని మేని సంపర్కం నాకు హాయిగా ఉండి మనసుని మదన పరుస్తుంది. ఇతని అంటిన దేహంతో మరొకరిని ముట్టుకోవడం ఉచితం కాదు. ఇతన్ని భర్తగా కోరుకోవడం సమంజసమే. కానీ అల్పకులంలో పుట్టానని సునందుడు అంగీకరించకపోతే ఏం చెయ్యాలి? రేపు అతని వెంట తిరిగి కొన్ని శృంగార చేష్టలు ప్రదర్శించి చూస్తాను. అతని అభిప్రాయం ఏమిటో తెలుసుకుంటాను అంటూ ఆలోచిస్తూ రాత్రంతా నిద్రపోలేకపోయింది. సునందుడు కూడా మహిళాంగుడిని కౌగిలించుకున్నప్పుడు ఆ శరీరం శ్రీదిలా అనిపించింది. అతని చెల్లెలు ఇలా వేషం వేసుకొని వచ్చిందేమో. కౌగిలించుకున్నప్పుడు జంకి వెనక్కి తగ్గింది. ఆమె స్త్రీ అయితే ఎంత బాగుంటుంది అనుకుంటూ నిద్రపోలేకపోయాడు. మరునాడు వాళ్ళు ఉద్యానవనంలో కలుసుకున్నారు. అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. సునందుడు, ఇవాళ చిలక జవాబు చెబుతుంది. నాకు వచ్చే స్త్రీ ఎక్కడుందో అన్నాడు. శ్రమణి, ఎలా ఉంటే మీకు నచ్చుతుంది? నా అంత పొడవు ఉంటే చాలా అన్నది. సునందుడు, నువ్వెంత పొడవున్నావు? కౌగిలించుకొని చాలు. శ్రమణి, నీకు నచ్చిన దానికి కులం వెలితి అయితే అంగీకరిస్తావా అన్నది. సునందుడు, అన్ని విధాలా అనువైంది. అల్ప కులంలోనే పుడితే అంగీకారమే. అలాంటిది నీ ఎరుకలో ఉందా అన్నాడు. శ్రమణి, ఉండబట్టే ఇన్ని ప్రశ్నలు అన్నది. సునందుడు, త్వరగా చెబితే నీ బుగ్గల మీద ఓ ముద్దు ఇస్తాను అన్నాడు. శ్రమణి, చిలుక చెప్పాక చెబుతాను అన్నది. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు బసకు పోయారు. ఆ వేళ మధ్యాహ్నం. నీ భార్య ఇక్కడే ఉంది అని చిలక జవాబు వచ్చింది. అది పట్టుకొని వేగంగా వచ్చి అతను ఆమెకి చూపించాడు. ఆమె, ఇకనే మీ అదృష్టం ఫలించింది, ఇక్కడే ఉంది కనుక ఎవరూ చెప్పక్కర్లేదు అంది నవ్వుతూ. ఇదెంత నిజమో నాకేమీ నమ్మకం లేదు. రేపు మీ జవాబు వచ్చాక పోదాం. ఇంకెప్పుడు ఈ చిలక దగ్గరికి రాకూడదు అన్నాడు అతను. దానినప్పుడే నిందించకూడదు. భగవంతుడి లీలలు ఎరుగుదురు. మీకు నచ్చినది ఇక్కడికి వచ్చి ఉందేమో అని ఆమె అంటే, సరే చూద్దాం అన్నాడు సునందుడు. ఆ వేళ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కాలం గడిపేశారు.
శ్రమణి అడిగిన ప్రశ్నకు కిరాతక కులము పురుషుడు అనుదాని మీద గీతలు గీయబడి నీవడిగిన పురుషుడు చెరసాల నుంచి నిన్ననే విముక్తుడయ్యాడు అని జవాబు వచ్చింది. అది చూసి ఆమె ఈ చిలక నిజం చెబుతుంది అనే దానిలో కొంత సత్యం ఉంది. నేను పురుషుడను కానని మాత్రమే కాక కిరాతక కులం మీద కూడా గీటు పెట్టింది. అన్నకి ఇలాగే చేసింది. దీనిలో ఏదైనా రహస్యం ఉందేమో చూడాలి. నా మనస్సు సునందుని మీద తగులుకోవడం కూడా దైవ సంకల్పమని తోస్తుంది. లేకపోతే సోదరుడక్కడ చిక్కుకొని ఉండగా నాకిక్కడ శృంగారలీలలేమిటి? కానీ ఇతనొక రాజు. అల్పకులంలో పుట్టిన నాకు ఇలాంటి రాజు భర్తగా లభించడం శుభమే అని ఆలోచిస్తుంటే మహిళాంగి అని కేక వేసి అయ్యో పొరపాటుగా పిలిచాను. మహిళాంగా ఏం చేస్తున్నావు? చిలక నీ ప్రశ్నకు జవాబిచ్చిందట. ఏం చెప్పింది అంటూ వచ్చాడు సునందుడు. మీరన్నట్లు చిలకకి సత్యం ఏం తెలుస్తుంది చూడండి అంటూ పత్రిక అందించింది. అతనది చదివి నిన్ను పురుషుడు కాదంటుంది. ఇంతకంటే అవివేకం ఏముంటుంది? మీ అన్నకి కులం మీద గీటు పెట్టింది. మగవాళ్ళని ఆడవారిగా చెప్పిన దీన్ని నేను నమ్మను. ఒక మాట చెప్పేదా అన్నాడు. ఏమిటి అడిగింది ఆమె. నిన్ను ఇప్పుడే పరీక్షిస్తే నిజానిజాలు తేలిపోతాయి. చిలక నిన్ను స్త్రీ అంది కదా, ఆ విషయం అన్నాడు. గడుసువారే స్త్రీనైతే ఏం చేస్తారు అన్నది. చిలక చెప్పినట్లే నా భార్య ఇక్కడే ఉంది అంది కదా, నేను స్త్రీనైతే నన్ను భార్యగా చేసుకుంటారా? చిలక చెప్పింది కదా, అదే చేస్తాను అంటూ అతను నేనంత తెలియని వాడిని కాను. పురుషుడిలో స్త్రీవో నీ మొహమే చెబుతుంది అని ఆమె అంగి పట్టుకొని లాగి పారేశాడు. దానితో ఆమెలోని ఆడతనం బయటపడింది. ఆమె అతని చేతులు పట్టుకొని నువ్వే నా భర్తవు, నేనే నీ భార్యని. ఇది దైవలిఖితం. ఇప్పుడు తొందర పడకూడదు. పెద్దలున్నారు. యథావిధిగా వివాహం జరగాలి. మా అన్న విడుదలయ్యాడని చిలక చెప్పింది నిజమే కావచ్చు. ముందు మనము అక్కడికి పోయి స్థితిగతులు విచారించి అప్పుడు కర్తవ్యం ఆలోచిద్దాం అంది అతనికి దూరంగా జరిగి. వాళ్ళు మరనాడు ప్రయాణం అవుతుంటే ఆదిత్యవర్మ అశోకవతి అక్కడికి వచ్చారు. అశోకవతి శ్రమణిని చూసి రాజవాహనుడనుకొని దగ్గరకు పోయి పిలిచింది. శ్రమణి తెల్లబోయి చూసి రాజవాహనుడు. అప్పుడు సునందుడు అతను రాజవాహనుడు కాదు, అతని తమ్ముడు అని చెప్పాడు. ఓహో, అతనికి తమ్ముడు ఎక్కడున్నాడు? నేను ఎరగనా? నిజం చెప్పండి అని అశోకవతి అనగా శ్రమణి మీరెవరు, వారిని ఎలా ఎరుగుదురు అని అడిగింది. ఆదిత్యవర్మ వారి సంవాదం విని మీరిద్దరూ పురుష వేషాలలో ఉండడం వల్ల ఒకరినొకరు గుర్తుపట్టలేకపోతున్నారు. అవతలికి వెళ్ళి రహస్యంగా మాట్లాడుకోండి, అంతా తెలుస్తుంది అన్నాడు. వాళ్ళు దూరంగా వెళ్ళారు. నేను అశోకవతిని, నువ్వు శ్రమణివని అనుకుంటున్నాను అందామె. నువ్వు అశోకవతివా? పురుషవేషం ఎందుకు వేశావు? మా అన్నని తీసుకుపోయి చెరసాలలో పెట్టించావా? మంచి ఉపకారమే చేశావు అంది శ్రమణి నిష్ఠూరంగా. నాలాగే నువ్వు పురుషవేషం వేశావు, రాజవాహనుడిలా ఉన్నావు. సరే, నేను చెప్పింది విను అంటూ జరిగిన కథ అంతా చెప్పి ఆదిత్యవర్మని పరిచయం చేసి మేము మీ ఇంటికి వెళ్ళగా అక్కడ ఎవరూ లేరు. పరిజనులు దుందుబి కొడుకు తండ్రికి చెప్పకుండా అడవికి పోయాడు. అతని జాడ తెలుసుకుందుకు ఇతను అడవికి వెళ్ళాడు. అతను ఎంతకీ రాకపోవడంతో కూతురు వెళ్ళింది. వాళ్ళ వియోగం భరించలేక తల్లి పరిజనులను వెంటబెట్టుకొని తను అడవికి వెళ్ళింది. వాళ్ళొచ్చే వరకు మృగాలని అమ్మేవారు లేరు అని చెప్పారు. అది విని రాజవాహనుడు జయపురంలో శత్రువుల చేత బంధించబడ్డాడు అని దుందుబికి చెప్పమని వ్రాసి ఇచ్చి బయలుదేరి వస్తుంటే చిలక ప్రశ్న వినడం కోసం ఇతను ఇక్కడ ఆగుదామన్నాడు. నువ్వు కనబడ్డావు, అతనెవరు? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. శ్రమణి జరిగినదంతా చెప్పి ఇతను దుర్గానగరాధీశ్వరుడి కుమారుడు సునందుడు, మా అన్న మిత్రుడు. మేము ఇక్కడే కలుసుకున్నాం. మా అన్న చెరవిడిపించడానికి నాతో వస్తున్నాడు అంది. ఆ బ్రాహ్మణుడు ఎలాంటి బలం కలవాడు అని అడిగిన శ్రమణికి అసహాయ సూర్యుడు, దేవతాంశ సంభూతుడు, విజయపాలుడి వద్ద మంత్రిగా ప్రవేశించి అతన్ని కాపాడాడు. ఆ రాజు ఇతన్ని సుమతి అని పిలిచేవాడు అంటూ అశోకవతి ఆ కథ చెప్పింది. ఆ సుమతే అని
ఆశ్చర్యపోయింది శ్రమణి. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా మాకు మా పావురం చెప్పింది. ఈ కథ సగం చెప్పి తర్వాత తనకి తెలియదంది. ఇతనే శత్రువులతో కూడి విజయపాలుణ్ణి పెట్టాడని నేనంటే ఇతను మహాగుణవంతుడని మా అన్న వాదించాడు. ఇంత ఉత్తముడు మన శ్రేయోభిలాషి కాగా మన కార్యం నెరవేరడానికి ఏమిటి సందేహం అంటూ అతని పాదాలకి నమస్కరించింది. అతను అభీష్టవర లాభ సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఆమె మహాత్మా, నీ చరిత్రమంతా విన్నాను. నువ్వు సర్వజ్ఞుడివి. ఈ చిలక మా అన్న విముక్తుడు అయ్యాడని చెప్పింది. అతని విముక్తికి మీరు అభయహస్తం ఇచ్చారట. మనం అక్కడికి వెళ్దామా అని అడిగింది. అతను చిలక పలుకులకు తిరుగుండదు. సునందుడు దాని తత్వం తెలుసుకున్నానన్నాడు. నీకు మీ అన్నకు కులం మీద గీటు పెట్టిందట. ఆ విషయం తర్వాత చూద్దాం. మనము జయపురం వెళ్ళడమే ఉచితం అన్నాడు. ఆ వేళ అడిగేవారు ఎక్కువ మంది లేకపోవడంతో తాను చిలకని ప్రశ్న అడిగాడు. అట్టి ఆదిత్యవర్మ నువ్వు అడిగిన పురుషుడు సజీవుడై కుటుంబ వృద్ధి కలిగి ఉన్నాడు అని సమాధానం వచ్చింది. ఈ చిలక దైవం లాంటిది. దీని మాటలు అబద్ధం కావు. మీ అన్న ఈ పాటికి విడుదలై ఉంటాడు. అక్కడికి పోదాం అని వాళ్లతో కూడా బయలుదేరాడు. 177వ మజిలీ కనకలతిక కథ. భూమి మీద అందమైన మగవాళ్లే లేరంటావు. మన చెరసాలలో ఉన్న యువకుని చూస్తే అలా అసలే అనలేవు కదా అంది వసుమతి కనకతిలకతో. కనకలతిక, అంత సుందరుడు మన బందీ గృహానికి ఎలా వచ్చాడు? నువ్వెలా చూశావు అన్నది. వసుమతి, నా చెల్లెలి మగడికి చెరసాలలో పని. అతను వాణిని చూసి మా అక్క వద్ద పొగడగా అది నాకు చెప్పింది. నేను పోయి చూశాను. అంత అందగాడు దేవలోకంలో కూడా ఉండడని నిశ్చయంగా చెప్పగలను. కనకలతిక, నీకు అందరూ అలాగే కనపడతారులే, మరి వాడినెందుకు పట్టుకున్నారో అన్నది. వసుమతి, మధువర్మ మీ తండ్రి లాంటి వాడు కాడు. చాలా దుర్మార్గుడు. గుర్రమెక్కి వెళ్తుంటే పట్టుకున్నాడు. దైవికంగా విల్లు చేజారడం వల్ల కానీ లేకపోతే అతన్ని పరమేశ్వరుడు కూడా పట్టుకోలేడు. కనకలతిక, వాడే కులం వాడు అన్నది. వసుమతి, అద్భుత తేజం ముఖంలో కనిపిస్తుంది. క్షత్రియుడే కావచ్చును. అతని వృత్తాంతం ఏమీ తెలియదు. అతన్ని చూస్తే జాలేసింది అన్నది. కనకతిలక, అతన్ని చూడటానికి వీలవుతుందా? తెగ పొగుడుతున్నావు అన్నది. వసుమతి, మా మరిది నడిగి చెబుతాను అన్నది. కనకలతిక, దేశ విభజన మాట ఏమయ్యింది అన్నది. వసుమతి, ఈ దేశంలో ఉత్తర ప్రాంతం సారవంతం అయిందట. దక్షిణ దేశం నిస్సారమట. ఇద్దరు ఉత్తర దేశమే కావాలంటున్నారు. మధువర్మ కొడుకు తమకి ఏ దేశం వస్తుందని చిలకని ప్రశ్న అడగగా రాజ్యభ్రష్టుడి అవుతావని చెప్పిందట. కనకలతిక, అన్యాయంగా ఈ దేశం ఆక్రమించినందుకు అలా జరగవలసిందే. వసుమతి, నువ్వు మీ మరిది వద్దకు వెళ్ళిరా అన్నది. అది వెళ్ళి వచ్చి కారాగృహం వద్ద చాలా పరీక్ష చేస్తున్నారు. మనలాంటి వారు వెళ్తే అనుమానిస్తారు. కొత్త వారిని పోనివ్వడం లేదు. మేము కూలివాళ్లలా వెళ్ళాం. నువ్వు కూడా రూపం మార్చుకుంటే రావచ్చునన్నాడు మా మరిది. ఏమంటావు అని అడిగింది. కనకలతిక, అందుకు నాకు అభ్యంతరం లేదు. నీ బట్టలు నాకివ్వు. ఎప్పుడు వెళ్ళాలి అన్నది. వసుమతి, బందీగృహము అధికారి 4 గంటలకు వెళ్ళిపోతాడట. అప్పుడు రమ్మన్నాడు అన్నది. కనకలతిక పరిచారిక వేషం వేసుకొని వసుమతితో వెళ్ళి రకరకాల పనులను చేస్తున్న బందీలను చూస్తూ వసారాలో కూర్చొని ఏదో ఆలోచిస్తున్న రాజవాహనుడిని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయింది. కనకలతిక, వసుమతి, నువ్వు చెబితే ఏమో అనుకున్నాను, కానీ నిజంగా ఇతను అతి చక్కని వాడు. ఇలాంటి వాడిని భర్తగా పొందడమే భాగ్యం. వీనిని విడిపిద్దాం. ఏం పారితోషికం ఇస్తాడో అడుగు అన్నది. అతని దగ్గరకు వెళ్ళి, వసుమతి, ఆర్య, మీది ఏ దేశం? తల్లిదండ్రులెవరు? ఈమె మా రాజపుత్రిక. మీరు బంధించబడడం విని జాలిపడి వచ్చింది. ఈమె తలుచుకుంటే మిమ్మల్ని విడిపించగలదు. మీ వృత్తాంతం చెప్పండి అంది. అతను తన గురించి చెప్పి, నా చేతిలో విల్లు జారకపోతే వీళ్లకు నా బలం ఎలాంటిదో చూపించేవాడిని అన్నాడు.
మీ మాట సహాయానికి సంతోషమే, కానీ నన్ను ఎలా విడిపించగలరు? నాకు చాలామంది బంధువులు ఉన్నారు. వాళ్ళు వచ్చి రాజు పీచం అడుస్తారు. కాలానికి ఎదురు చూస్తున్నాను అన్నాడు. వసుమతి యుక్తిగా మాట్లాడి రాజకుమార్తె అతన్ని విడిపిస్తే అతను ఆమెను రుక్మిణీదేవిని కృష్ణుడు స్వీకరించినట్లు స్వీకరించడానికి అంగీకరింపచేసింది. కనకలతిక చాలా సంతోషించి తన ఒంటి మీది నగలన్నీ ఒలిచి వసుమతికి అందించింది. వీటిని నీ మరిదికివ్వు, ఎలాగైనా ఆ రాత్రి విడిపించవను అంది. 1,00,000 దినారాలు విలువ చేసే ఆ నగలను అధికారులు పంచుకొని ఆ రాత్రి అతనిని విడిచివేసి అతనికి బదులు మరొకడిని ఆ గదిలో కూర్చోబెట్టారు. కనకలతిక రాజవాహనుణ్ణి తనతో అంతఃపురానికి వచ్చేయమంది. తరువాత వస్తాను అని ఆ రాత్రే అతను ఆ పట్టణం దాటి కొన్ని రోజులకి మహేంద్రనగరం చేరుకున్నాడు. అక్కడొక వీధిలో పోతూ రాజపుత్రిక సకురాలు అశోకవతి ఇల్లెక్కడో తెలుసా అని ఒక దాదిని అడిగాడు. పశ్చిమంగా ఉన్న వీధిలో 111వ అంకె గల మేడ ఇల్లు అని చెప్పి పోయింది ఆ దాది. అతను ఆ ఇంటి ముందుకు వెళ్ళి అశోకవతి అంటూ గట్టిగా పిలవగా దాని కూతురు వచ్చి, అశోకవతి ఊరెళ్ళింది, మీరెవరు? దానితో మీకేం పని? ఆమె మా తల్లి అంది. రాజవాహనుడు ఎక్కడికి పోయింది అన్నాడు. ఆమె రాజవాహనుడనే వాణిని తీసుకురావడానికి నాకు మీ ప్రశ్నలకు జవాబు చెప్పే తీరిక లేదు, అంతఃపురానికి వెళ్ళాలి అన్నది. రాజవాహనుడు, కల్పలత అంతఃపురానిక? ఆశ్చర్యపోకు, కల్పలత పేరు మీ అమ్మే చెప్పింది. నేనే ఆ రాజవాహనుడిని. కల్పలత వద్ద ఉన్న పక్షిని ఇస్తానని నన్ను తీసుకొచ్చింది అన్నాడు. ఆమె, ఓహో, నువ్వు రాజవాహనుడివా? బందీ అయ్యావట, ఎలా విడిపించుకొచ్చావు అన్నది. రాజవాహనుడు, ఒక పుణ్యాత్మురాలి వల్ల నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలి అన్నాడు. ఆమె, అలాగే లోపలికి రండి అని లోపలికి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చింది. రాజవాహనుడు, నా రాక రాజకుమార్తెకు తెలిపి ఆ పక్షిని ఇప్పిస్తే వెంటనే ఇంటికి పోతాను, ఇదే నా కోరిక అన్నాడు. ఆమె, ఈ రాత్రి రాజపుత్రికతో మీ మాట ప్రస్తావిస్తాను. పని జరుగుతుందంటే రేపు మిమ్మల్ని తీసుకుపోతాను, లేదంటే మా అమ్మ వచ్చే వరకు మీరిక్కడ ఉండవలసిందే. ఇవాళో రేపో ఆమె రాగలదు అన్నది. మరునాడు సాయంత్రానికి వస్తానని అతను వెళ్ళిపోగానే రాఘవతి వెంటనే అంతఃపురానికి వెళ్ళింది. మీ అమ్మ వర్తమానం ఏమైనా తెలిసిందా అని కల్పలత అడిగింది. రాజవాహనుడు చెరసాల నుంచి తప్పించుకొని మా ఇంటికి వచ్చి మా అమ్మని పిలిచాడు. అమ్మ జాడ తెలియలేదు అంటూ జరిగింది చెప్పింది. అది విని కల్పలత, రాజవాహనుడు వచ్చాడా? ఎలా ఉన్నాడు? మీ ఇంటి వద్ద ఉండమనక ఎందుకు పోనిచ్చావు? రేపు సాయంత్రం వస్తాడో రాడో? నువ్వు ఇప్పుడే ఇంటికి పోయి చుట్టుపక్కల ఉన్నాడేమో వెతికించు, కనిపిస్తే స్త్రీవేషం వేయించి తీసుకురా అని దానిని తరిమింది. తాను రకరకాలుగా అలంకరించుకుని చూసుకుంటూ విలాస భవనాన్ని అలంకరించి సకులను కాపలా ఉంచి అతని కోసం ఆరాటంగా ఎదురు చూడసాగింది. అంతలో రాఘవతి అతన్ని తీసుకొచ్చింది. అతనికి స్వాగతం పలికి ఆదరించింది. అతని సౌందర్యాన్ని తేజస్సుని పొగుడుతూ ఒళ్ళు మరిచి చూడసాగింది. అప్పుడు అతను, దేవి, నీ ఆదరానికి చాలా సంతోషిస్తున్నాను. అశోకవతి చెప్పిన దానికంటే గొప్పగా ఉంది. నేనిక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. నీ దగ్గరున్న పక్షిని ఇప్పిస్తానని అశోకవతి నన్ను తీసుకువచ్చింది. ఆమెతో రాలేక చాలా చిక్కులు పడి దైవకృప వల్ల విముక్తుడినయ్యాను. మధువర్మ మీద కసి తీర్చుకోవలసి ఉంది. నన్ను వేగంగా పంపు అన్నాడు. ఆమె అతని మాటలు మరీ మరీ వినాలని రామచిలుక మీ కులం మీద ఎందుకు గీటు పెట్టింది అని అడిగింది. రాజవాహనుడు దానికి తెలియక, కల్పలత, ఇప్పుడు మీ కోరిక ఏమిటి అన్నాడు. రాజవాహనుడు పక్షిని ఇమ్మని అని. కల్పలత, వీర పురుషులు దానం అడుగుతారా అన్నది. రాజవాహనుడు, ప్రతిఫలం తీసుకోగలవు అన్నాడు. కల్పలత, ఏమిస్తారు అన్నది. రాజవాహనుడు, మీరు ఏమి కోరితే అదే అన్నాడు. కల్పలత, ఇది జ్ఞాపకం ఉంచుకోండి అని ఆమె ఆ పక్షిని తెప్పించి ఇచ్చి మీ శకుంత పత్నితో ముచ్చటలాడుకోండి అన్నది. అతను దానిని దువ్వుతూ, నీ పతి మా వద్ద ఉన్నాడు, నిన్ను అక్కడికి తీసుకుపోవడానికి కల్పలత అనుమతించింది. వస్తావా? ఏం మాట్లాడవేం?
జతను విడదీశామని కోపమా? పశ్చాత్తాపడుతున్నాం కదా. మీ జతను కలపడానికే ప్రయత్నిస్తున్నాం. నీ భర్త విజయపాలుడి కథ సగమే చెప్పాడు. తక్కినది నీకే వచ్చునట, చెప్పవా అని బుజ్జగించాడు. మీరు విన్న మేరకు ముందు చెప్పండి, తరువాత అది చెబుతుంది అని కల్పలత అనగా రాజవాహనుడు అది చెప్పాడు. కల్పలత ఆశ్చర్యపోయి నవ్వుతూ, నా ముద్దుల మూట తరువాత కథ చెప్పు అంది. అతను ఉంటే చెప్పను, నువ్వొక్కరితివే ఉంటే చెబుతాను అంది చిలక ఆమె చెవిలో. మీ ముందర చెప్పడానికి ఇది మొహమాట పడుతుంది, నేను విని మీకు చెబుతాను, ఆ తోటలో విశ్రమించండి అని కల్పలత రాజవాహనుడిని అవతలికి పంపాక చిలక చెప్పసాగింది. 178వ మజిలీ పులిందుడి కథ. విజయపాలుడు కఠారితో భార్యని పొడిచి తాను కూడా పొడుచుకున్నాడు. కానీ ఆ వేటు తప్పడంతో అతనికి జీవితం మీద ఆశ పుట్టింది. తటాలున లేచి రహస్య మార్గంలో కోట దాటి ఒక అరణ్య మార్గంలో పోతూ, సుమతి, నిన్ను అవమానించిన పాపానికే ఈ శిక్ష అనుభవిస్తున్నాను. నేనెందుకు బతికాను? నా గమ్యమేమిటి అనుకుంటూ కనపడిన చెట్లు పళ్ళు తింటూ నీళ్లు తాగుతూ పోయి ఉత్తర దేశ అరణ్యాలలోకి చేరాడు. రాజ్యం చేయాలని ఒకసారి తపను చేసుకుందామని, మరోసారి సుమతి పాదాల మీద పడాలని, ఇంకొకసారి అలా అస్థిర చిత్తముతో కృతజ్ఞతా పాపానికి చనిపోదామనుకుంటూ పర్వతం మీద నిల్చుని ఉండగా ఒక సిద్ధుడు అతన్ని చూసి అతని ప్రయత్నం గ్రహించి, వద్దు అనవసరంగా మరణించకు, బతికుంటే సుఖాలు పొందవచ్చు అన్నాడు. రాజు ఎంత చూసినా ఎవరూ కనబడక ఆ మాటలను ఆకాశవాణిగా తలచి పర్వతం దిగి నడుస్తూ పులులు మొదలైన క్రూర జంతువులు ఎదురు అయినా భయపడకుండా వాటిని అదిలిస్తూ మధ్యాహ్నం ఎండకి తాళలేక ఒక చెట్టు కింద పడుకొని గాఢంగా నిద్రపోయాడు. పిట్టరెక్కల కిరీటం ధరించి అనుచరులు రెండు పక్కలా నడుస్తుంటే గుర్రం మీద ఆధారణ పోతున్న ఒక అద్భుత సౌందర్య రాశి శృంగారమూర్తి అయిన పులింద కన్య అతన్ని చూసి గుర్రం ఆపి అతని రూపం బట్టి చక్రవర్తిగా భావించి అతనికి ఉపచారాలు చేయించింది. అతను కళ్ళు తెరిచి ఎవరని అడగగా, మా అమ్మ సేవకులం, ఆమెతో వేటకి వచ్చాం అని చెప్పారు. అంతలోనే అతను ఆమెను చూచి ఆశ్చర్యపోయి ఆమె దగ్గరకు వెళ్ళాడు. నీ రూపం చూస్తే ముల్లోకాలకి ముచ్చట గొలిపేటట్లుంది, కానీ నీ వేషము ఆటవికంగా ఉంది. నీ నివాసం ఏది? నీ తల్లిదండ్రులెవరు? నీ వృత్తాంతం చెప్పు అనేసరికి ఆమె గుర్రం దిగి చేరబడి, పురుషోత్తమ, నేను వనచరుని కుమార్తెను. నా పేరు ధేనుక. మా తండ్రికి మన్యంలో కొన్ని గ్రామాలున్నాయి. వేట మా జీవనం. మా గ్రామం ఇక్కడికి 10 యోజనాలు దూరం. మీ దర్శనంతో నా కళ్ళు సార్థకం అయ్యాయి. మీరు రాజులా ఉన్నారు. ఈ అడవికి ఎందుకు వచ్చారు? మీ వృత్తాంతం చెప్పి నన్ను ధన్యురాల్ని చెయ్యండి అంది. అప్పుడు అతను, సుందరి, నీ మాటలలో మాధుర్యం తప్ప ఆటవికత అణువైనా కనిపించదు. నీ సౌందర్యం చూసి, తీయని మాటలు విని నా హృదయం ఊరట చెందింది. నీకు బాధ కలిగించేదే అయినా నా వృత్తాంతం చెబుతాను, విను. నేను విజయపుర నగరం రాజుని, విజయపాలుడిని. న్యాయంగానే ప్రజలను పాలించేవాడిని. కానీ సుమతి అనే మంత్రిని అనవసరంగా అవమానించి మహాపాపాత్ముడినై రాజ్యం కోల్పోయి అడవులలో తిరుగుతున్నాను. నాకు మరణమే శరణం అన్నాడు. ఆమె కళ్ళ వెంట నీళ్లు రాలుతుంటే, మహారాజా, గొప్పవాళ్లకే ఆపదలు, అందుకు హరిశ్చంద్రుడు మొదలైన వారే తార్కాణాలు. ఆపదలు కాపరం చెయ్యవని ఆకాశవాణి మిమ్మల్ని ఓదార్చింది కదా. మీరు మా ఊరు రండి. నా తల్లిదండ్రులు వృద్ధులు, నేనొక్కతనే కూతుర్ని. మీరు అక్కడ సుఖంగా ఉండొచ్చు అంది. అప్పటికే ఆమె మీద మోహం కలిగిన అతను ఆ మాటలకి చాలా సంతోషిస్తూ, నువ్వు కిరాత కులంలో పుట్టానంటున్నావు, కానీ నాకేమీ నమ్మకం లేదు. నువ్వు విద్వాంసురాలిలా కనపడుతున్నావు. ఏం చదివావు? ఈ అడవిలో నీకెవరు నేర్పారు అని అడిగాడు. ఇంటికి వెళ్ళాక అన్నీ మాట్లాడుకుందాం అంటూ అతనికి ఒక గుర్రం తెప్పించి అతనితో సమంగా నడిపించింది. అతను మోహంతో సరస సల్లాపాలు ఆడసాగాడు. సాయంకాలానికి పులిందపురం చేరారు.
పుత్రిక ద్వారా అతని చరిత్ర విన్న కిరాత పతి సంతోషంగా అతనికి స్వాగత సత్కారాలు చేసి మృగ చర్మాలతో అలంకరించబడిన విడిదిని ఇచ్చారు. దాని అందానికి ఆశ్చర్యపోతూ, ఈ కిరాతపతి ఐశ్వర్యం మహారాజుని మించి ఉంది, పైగా శ్రోత్రియుడిలా విద్వాంసుడిలా మాట్లాడుతున్నాడు, ఇతని చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటుంటే కిరాతపతి వచ్చాడు. అతన్ని చాలా గౌరవించి, శబరేంద్ర, మీరు పౌరుషంగా ఉండడం సహజం, కానీ ఇలాంటి వినయ సంపద, విద్యాగౌరవము మొదలైన ఉత్తమ గుణాలు ఎలా కలిగాయి? భగవంతుడు మీ పుత్రికా రూపంలో వచ్చి నాకు మీ అండ చూపించాడు. ఆపద్బాంధవుడివైన నీ చరిత్రం వినాలని ఉంది, అర్హుడిని అనుకుంటే వినిపించు అని ప్రార్థించాడు. అప్పుడు అతను, మహారాజా, నా ఉదంతం ఇంతవరకు రహస్యంగానే ఉంచాను, నిన్ను చూస్తే చెప్పబుద్ధి అవుతుంది, విను అని చెప్పసాగాడు. చంద్రవర్మ కథ. నేను దక్షిణ దేశంలో మధురాపురంలో క్షీరస్వామి అనే బ్రాహ్మణుడికి పుత్రుడిగా జన్మించాను. నా పేరు చంద్రవర్మ. తగిన వయసు రాగానే నాకు ఉపనయనం చేసి బ్రాహ్మణ కులానికి తగిన విద్యలు నేర్పించసాగాడు నా తండ్రి. కానీ నాకు విలువిద్య మీదే ఎక్కువ ఇష్టం. మల్ల యుద్ధంలో నన్ను మించిన వాడు లేడు. గుర్రపు స్వారీలో పతకాలు సంపాదించాను. నా గురించి విని పాండ్యరాజు నన్ను పిలిపించి నెలకి 100 మాటల వేతనమిస్తూ కొలువు చేయించుకోసాగాడు. నేను మిక్కిలి అందగాడిననే వారు. ఎక్కడి నుంచో భీముడు లాంటి మల్లుడు మా ఆస్థానానికి వచ్చి గండపెండేరం ఇమ్మని కోరాడు. పాండ్యుడు అందుకు ఒప్పుకోక నన్ను అతనితో పోరాడమన్నాడు. నేను వాడిని అవలీలగా ఓడించి వాడి బిరుదులన్నీ లాక్కొని పంపేశాను. రాజు నన్ను గౌరవించి ఒక పచ్చల పథకం కానుకగా ఇచ్చాడు. ఆ రాజుకి వసంతమాల అనే కూతురుంది. అది మల్లయుద్ధం అంతా చూసింది ఆమె. అభినవ ప్రద్యుమ్న, మన్మధుడు నిన్ను సౌందర్యంలో పొరుతాడేమో కానీ పరాక్రమంలో సాటి రాడు. నీ పరాక్రమం చూసి నిన్నటి నుంచి నా మనసు నీ మీద లగ్నమయ్యింది. నువ్వే నాకు భర్తవి. నా కోరిక తెలిపినా మా తల్లిదండ్రులు నన్ను నీకివ్వరు. ఎల్లుండి అర్ధరాత్రి ఊరి చివర ఉన్న కాళికాలయం దగ్గర ఉండు. గుర్రం మీద నేను వస్తాను. పరదేశం పోయి జీవిద్దాం. నువ్వు ఇందుకు ఒప్పుకోకపోతే ఉరి, విషం దేనితోనో శరీరం వదిలేస్తాను. నీ పాదసేవకురాలు వసంతమాల అని రాసిన ఉత్తరం పరిచారిక చేత పంపించింది. అది చదివి కొంచెం సేపు స్త్రీ సాహసానికి ఆశ్చర్యపోయి అంగీకారం తెలుపుతూ జవాబు రాసి పంపాను. అనుకున్నట్లే ఆనాటి రాత్రి ఆమె ముసుగు వేసుకొని రాగా ఇద్దరం గుర్రాల మీద వెళ్ళసాగాం. తెల్లవారేసరికి చాలా దూరం పోయాం. ఒక చెరువు దగ్గర ఆగి మళ్ళీ గుర్రాలెక్కబోతుంటే ఆ ప్రాంతంలోని కోతి ఒకటి నా ముందుకొచ్చి ఎక్కడికో రమ్మని సూచించింది. దాని వెంట కొంచెం దూరం వెళ్ళగా లతలతో బంధించబడిన ఆడకోతిని చూపించింది. నేను దానిని విడిపించినందుకు కృతజ్ఞతగా ఒక పండు తెచ్చి ఇచ్చింది. అది మేమిద్దరము తినేసరికి ఆకలి, దాహము, బాధలు నశించాయి. బయలు ప్రదేశాలకు వస్తే రాజు పట్టిస్తాడేమో అని అరణ్య మార్గంలోనే పోయి ఈ అడవి చేరుకున్నాం. ఇక్కడొక భిల్లుడు వేసిన బాణం తప్పించుకొని అడవి పంది పారిపోతుంటే నేనొక బాణం వేసి దానిని పడేశాను. నా నైపుణ్యానికి ఆశ్చర్యపోతూ ఆ కిరాతపతి సగౌరవంగా నన్ను తన పల్లెకి తీసుకుపోయి సేనాధిపతిగా చేసుకున్నాడు. నేను వసంతమాలతో సుఖిస్తూ అతనికి విశ్వాస పాత్రుడిగా చాలా కాలం కొలువు చేశాను. మృగాలని వశపరుచుకునే మంత్రాలు, తంత్రాలు అతనే ఎన్నో నాకు నేర్పాడు. అతనికి కొడుకులు లేకపోవడంతో నన్ను ఈ రాజ్యానికి పట్టభద్రుని చేసి స్వర్గస్థుడయ్యాడు. నా వయసు 3000 సంవత్సరాలు. ఆ పండు తినడం వల్ల ఇంతకాలం బతకగలిగాం. మాకు ఎంతోమందో కొడుకులు పుట్టారు, కానీ విశ్వాసఘాతక పాపం వల్ల వంశం నిలవలేదు. చివరికి మేమిద్దరమే మిగిలాం. మేమొకనాడు అడవికి వేటకు పోయాం. గ్రామాల నుండి ఒక ఏనుగు మదమెక్కి అడవులలో తిరుగుతుందని విని దానికోసం వెదికించాను. చివరకు ఒక కోనలో అది కనిపించింది. వీపు మీద అంబారి ఉంది. దాని తొట్టెలో ఈ పాప పడుకొని తిత్తిలోని పాలు తాగుతుంది. నేను ఆ ఏనుగుని మంత్రంతో వశపరుచుకొని ఆ శిశువుని దింపి నా భార్యకిచ్చాను. అది దీనిని చాలా గారాభంగా పెంచుతుంటే
సంగీత సాహిత్య ధనుర్విద్య అశ్వగజారోహణ మొదలైన విద్యలన్నీ నేర్పించాం. దానిని తల్లి పులింది అని, నేను కలంబా అని పిలిచేవాళ్ళం. ఆ బాల తల్లిదండ్రులం మేమే అనుకునేది తప్ప ఎక్కడి నుంచో వచ్చిందని ఎరుగదు. ఎవరూ దాని కథ చెప్పలేదు. మరొక రహస్యం కూడా చెబుతాను. ఈ శిశువుని ఇంటికి తెచ్చిన కొన్ని నెలలకి మహారాష్ట్ర అధిపతి అయిన శ్రీమంతుడి దూతలు కొందరు మా అడవికి వచ్చి అంబారీతో ఉన్న ఏనుగు ఒకటి పారిపోయింది, ఈ అడవికి వచ్చిందా అని అడిగారు. వారి నుంచి ఈ బాల శ్రీమంతుడి మనవరాలని, దీని జన్మదినోత్సవం నాడు ఏనుగు మీద ఊరేగిస్తుంటే మధ్యలో మదమెక్కి మావటిని చంపి రాజపుత్రికని పరిమార్చి ఎవరికీ దొరకకుండా ఈ అరణ్యంలోకి వచ్చింది. ఈ బాలికకి ఆయువు ఉండబట్టి మాకు దొరికిందని, మా బాల మా పుత్రిక కాదు, మహారాజపుత్రిక. రాజదూతలకు నిజం చెబితే తీసుకుపోతారనే భయంతో ఈ రహస్యం గుట్టుగా ఉంచాం. మేము ఇప్పటికే ముసలివాళ్లం అయిపోయాం. కొద్ది కాలంలో దేహాలు వదిలేస్తాం. నువ్వు సమర్థుడివని నీకు చెప్పాం. సత్కులంలో పుట్టిన మా కలభని నువ్వు భార్యగా స్వీకరించి రాజ్యం పాలించు. బిల్లసేనలను కూర్చుకొని మీ రాజ్యం ఆక్రమించుకో. ఇదే మా వృత్తాంతం అని చెప్పేసరికి విజయపాలుడు ఆశ్చర్యపోయి అతను చెప్పినట్లు చేయడానికి ఆనందంతో అంగీకరించాడు. శుభముహూర్తంలో చంద్రవర్మ భిల్ల రాజ్యంతో సహా విజయపాలుడికి కలభనిచ్చి పెళ్లి చేశాడు. తానెరిగిన మంత్రతంత్రాలు అల్లుడికి చెప్పాడు. కొన్నాళ్ళకి ఆ దంపతులు మరణించారు. బిల్లపతి అయిన విజయపాలుడు దుందుబి అని పేరు పెట్టుకొని భార్యతో సంసార సుఖం అనుభవిస్తూ రకరకాల మృగాలను పక్షులను పట్టి తెచ్చి ఆటపాటలు నేర్పి రాజులకి అమ్ముతూ చాలా ధనం సంపాదించాడు. సుమతి పట్ల చూపిన కృతజ్ఞత దోషం వల్ల అతనికి ఎప్పుడు తన జయపురం రాజ్యం సంపాదించాలనే బుద్ధి పుట్టలేదు. ఆ మహారాజుకి ఒక కొడుకు కూతురు పుట్టారు, సుఖంగా ఉన్నారు. కథ కంచికి పోగా నేనింటికి వచ్చాను అని ముగించింది పావురం. కల్పలత ఆ వృత్తాంతం విని, ఓహో, ఈ పక్షులు చరిత్రలనే కథలుగా చెబుతున్నాయి. రామచిలుక ఎంత తెలివైనదో, కిరాతక కులం అన్న చోట గీత పెట్టింది. ఎంత వింత! రాజవాహనుడు రాచబిడ్డ కాకపోతే ఆ సౌందర్యము పరాక్రమము ఎలా వస్తాయి? నా సందేహము తీరిపోయింది. మా తండ్రికి చెప్పి ఇతనిని పెళ్లాడవచ్చు, నా కోరిక నెరవేరుతుంది అని సంతోషం పట్టలేక కొంతసేపు వివసయ్యై పడుకుంది. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.